హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నా స్టైల్లోని సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలనేది చూసేయండి. సేమియా ఉప్మాయే కదా, అది కూడా రాలేని వాళ్ళు ఉంటారు అనుకోకండి. అది కూడా రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంక మీ ఇష్టం. ముందైతే ప్యాన్ని హీట్ చేసుకొని అందులోకి మనం సేమియా అనేది ఆయిల్ ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా మంట తగ్గించి లోపల వరకు కుక్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సపరేట్గా ప్లేట్లో వేసేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేను బిర్యానీ స్పైసెస్ ముందు వేస్తాను. మీ దగ్గర బిర్యానీ స్పైసెస్ ఏమేమి ఉంటే అవి కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి. అంటే ఒకటి రెండు గింజలు అలా వేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా గ్రీన్ పీస్ వాడాను. మీ దగ్గర ఇంకేమైనా వెజ్జెస్ ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. పొటాటో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మగ్గిపోయినాక ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే చాలామంది నార్మల్ ఉప్మాకి వేసినట్టు 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసేస్తారు. సేమియాకి కూడా అలా వేయకూడదు. సేమియాకి ఎప్పుడు 1:1 వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు లేదు కుక్ అవ్వదు అనుకుంటే పక్కన సపరేట్గా కొంచెం హాట్ వాటర్ పెట్టుకుంటే వాటర్ తగ్గినట్టు అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఎసరంతా బాగా మరిగిపోయినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ చేసుకున్నాక అందులో మనం మూత పెట్టేసుకొని ఉంచేస్తే 3 మినిట్స్లోనే బాగా కుక్ అయిపోతుంది. పైగా మనం సేమియా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు బ్యాంబినో వాడతాను. ఈరోజు అయితే వేరే కంపెనీ తీసుకున్నాము, అది అంతగా నచ్చలేదు నాకు. ఒకవేళ మీకు మంచి కంపెనీ ఏదైనా ఉంటే అది యూజ్ చేసుకోండి. నేనైతే అన్నట్టు వీట్ సేమియా అండి ఇది. చాలామంది నార్మల్ సేమియా కూడా యూజ్ చేసుకుంటారు కదా, నేను ఎప్పుడు వీట్ సేమియా వాడతాను. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఫ్లేమ్ అనేది ఆపేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి.